ఈరోజు చూస్తూ ఉన్నాము ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రం ఏదైతే ముస్లిం వక్ఫ్ బిల్కి సంబంధించి అమెండ్మెంట్ చేశారో ఆ అమెండ్మెంటు దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ముస్లింలకు చాలా అభ్యంతరంగా ఉందని చెప్పి వాళ్లకు పార్లమెంట్లో చేసినటువంటి ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఉందో అది ముస్లిం సోదరులకు నచ్చలేదని చెప్పి వాళ్లకు అభద్రతా భావనలో ఆ యొక్క బిల్లు నెట్టేస్తుందని చెప్పేసి ముస్లింల యొక్క మనోభావాలను పెద్ద ఎత్తున కూడా దెబ్బతీస్తుందని భావించి దేశం మొత్తం కూడా రోడ్ల మీదకి ఈరోజు ముస్లిం సామాజిక వర్గంలో సంబంధించినటువంటి ప్రతి ఒక్క సోదరులు కూడా రోడ్ల మీదకి వచ్చి వీళ్ళు ఆ యొక్క అమెండ్మెంట్ బిల్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఏ విధంగా ప్రొటెస్ట్ చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తాం. దీంట్లో భాగంగానే మన రాష్ట్రంలో కూడా ఏదైతే ముస్లిం సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నటువంటి ఈ బిల్లుకు సంబంధించి ముస్లిం సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే చిలకలూరుపేట నియోజకవర్గంలో కూడా ముస్లిం సోదరులు మనం చూస్తూ ఉన్నాము. సో కాబట్టి దానికి మద్దతు ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా ముస్లిం పెద్దలందరూ కూడా మద్దతు ఇద్దామని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రొటెస్ట్ని మేము సపోర్ట్ చేస్తూ వాళ్ళకు భరోసానిద్దామని చెప్పి ముస్లిం సోదరులందరూ కూడా మద్దతు ఇవ్వడానికి మరి యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది.